బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. ట్రంప్ చెప్పారని యుద్ధం ఆపేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో కులగణన మాత్రమే జరిగింది, మతగణన జరగలేదని ఫైర్ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్ పెరిగితే వారికెందుకు కడుపు నొప్పి అంటూ మండిపడ్డారు. బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుందని ప్రశ్నించారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి తీరులో ఆనాడు అమెరికా జోక్యం చేసుకున్నటువంటి సందర్భంలో కూడా కఠినంగా దేశం పక్షాన్ని నిలబడి అమెరికా స్థలాన్ని కూడా తృణప్రాయంగా తిప్పికొట్టినటువంటి దీశాలు ఇందిరాగాంధీ గారు. మీ బీజేపీ ప్రభుత్వంలో దేశమంతా దేశ ప్రజలందరూ కూడా యుద్ధం చేయండి, మీ వెంటే మేము ఉంటామని చెప్తే ట్రంప్ చెప్పిండని చెప్పి యుద్ధం మధ్యలో ఆపేసినటువంటి మీరా ఈరోజు మాకు చెప్పేది. పదే పదే ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఓవైపు పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది సింధూర్ పైన. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అమెరికాలో ట్రంప్ అవును నేనే మధ్యవర్తిత్వం వహించా యుద్ధం ఆపాయని చెప్పని మన దేశ సార్వభౌమత్వం ఎటువైందని అడుగుతా ఉన్నా. మన దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చిన రోజు క్యాప్ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మరో 10-12% పెరిగితే మా బీసీలకు మీకేంటి కడుపు నొప్పి అని అడుగుతా ఉన్నా. పక్కన తమిళనాడులో ఆల్రెడీ రిజర్వేషన్ సందర్భం అంటే బీహార్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయ విధంగా ఉండే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు మా బీసీ బిడ్డలు గమనిస్తలేరని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో చర్చ జరిగినప్పుడు సై అని, ఢిల్లీకి పోయిన తర్వాత నయ్యి అని ఎందుకు అంటున్నారు అనే మాటని ఈరోజు మా బీసీ సంఘాలకు కానీ, మా బీసీ బిడ్డలు కానీ, మా బీసీ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు యూటర్న్ తీసుకున్నారనేది కూడా కావాలి. ఈరోజు ముస్లింల పేరిట రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇక్కడ 42% బల్క్ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ 42%. ఈరోజు కులగణన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మతగణన జరగలేదు.